గుడ్ ఈవినింగ్. లంచ్ చేశారా మధ్యాహ్నం? అందరు బాగున్నారు కదా? మీ అందరూ కూడా అందరూ కూడా ఈ గుడ్ ఈవినింగ్. ఓకేనా? థ్యాంక్ యూ. అందరూ హ్యాపీ హ్యాపీ ఈవినింగ్. ఒకసారి నేను హలో అంటే మీరు హాయ్ అని చెప్పండి, నేను హాయ్ అంటే మీరు హలో అని చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఓకేనా? హలో ఒక్కటిసారి రావాలి సౌండ్. హాయ్ దీర్ఘంగా హలో హాయ్. వెరీ గుడ్, సూపర్. నేను 1 అంటే 1 క్లాప్స్ కొట్టాలా, 2 అంటే 2 కొట్టాలా, 3 అంటే 3 కొట్టాలా. 3 వరకే మన గేమ్లో. ఓకేనా? 1 అంటే 1 కొట్టాలా, 2 అంటే 2, 3 అంటే 3. అందరు ఒక్కసారి కొట్టాలా. 1 1 రీసౌండ్ రావాలి, గట్టిగా కొట్టాలి, రీసౌండ్ రావాలి, అలా కొట్టాలి. 1 1 2 2 అందరు ఒకేసారి కొట్టాలి. 2 1 3 3 1 1 2 4 అందరు ఓడిపోయినట్టే. నేను 4 చెప్పలేదు, 3 వరకే ఉంటుందని చెప్పిన. అవునా కదా? మన గేమ్లో 3 నేను వివరంగా నేను 3 అని చెప్పినా లేదా? మీరు సరిగ్గా వినట్లేదు అన్నట్టు. ఓకేనా? చాలా జాగ్రత్తగా వినాలి అనే విషయం. నేను 1 అన్నప్పుడు 1, 2 అన్నప్పుడు 2, 3 అన్నప్పుడు 3 అని చెప్పిన. మీరేం చేసిండ్రు? నేను 4 చెప్తే నేను చెప్పిన, కానీ మీరు కొట్టొద్దు, అయినా కొట్టేళ్ళు. అవునా కదా? నెక్స్ట్ ఏంటంటే, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎస్ఐసార్కి వారికి ధన్యవాదాలు. ప్లస్ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కస్తూర్బా స్కూలు ప్రిన్సిపల్ సార్ మేడం లేరు, కానీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఎవరు మేడం ఇన్ఛార్జ్? తెలుగు రేణుక మేడం కూడా ధన్యవాదాలు. సో ఈ ఏదైతే యాంటీ నార్కోటిక్, మీకు యాంటీ నార్కోటిక్ అంటే డ్రగ్ ఉంటుంది కదా, మీకు ఐడియా లేదు దీని గురించి. డ్రగ్ అనేది ఏంటంటే, మనం ఏదైతే మన బ్రెయిన్ లోపల ఒక డ్రగ్ తీసుకున్నట్టే, ఏదైనా టీ తాగుతాం కదా, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. టీ తాగుతాం, మన ఇంట్లో లోపల మన అమ్మ నాన్నలు కళ్ళు తాగుతారు, టీ తాగుతారు. అవునా కదా? ఇప్పుడు మార్నింగ్ టైంలో టీ తాగకపోతే మన డాడీకి కానీ మన మమ్మీకి కానీ ఏమవుతుంది? తలనొప్పి వస్తుంది అంటారు, తలనొప్పి అంటారు. సో ఏదో ఒక డ్రగ్ అనేది, అది డ్రగ్ కాదు, టీ అనేది డ్రగ్ కాదు, కాఫీ అనేది డ్రగ్ కాదు. కానీ ఇప్పుడు మన ఇంట్లో పాటు కళ్ళు తాగుతారు డాడీ కానీ మమ్మీ కానీ. వాళ్ళు తాగకపోతే ఏమవుతారు? ఒక 3 డేస్ తీసుకోలేదనుకోండి, ఏమవుతుంది? ఏమైతే అంటే కళ్ళు మాగురు కనబడము, చేతులు వణకడము, అంటే చాలా ప్రాబ్లమ్స్తో కూడా, అంటే వాళ్ళకి పిచ్చి మెంటల్గా కావడము, గుర్తు రాకపోవడము, తర్వాత ఫిట్స్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో డ్రగ్ అలవాటు పడితే అలాంటి ప్రభావం ఎఫెక్ట్ అవుతుంది. సో దాని గురించే ఇవాళ చెప్పడానికి మేము వచ్చినాం అన్నట్టు, ఇంపాక్ట్ నుంచి వచ్చినాం అన్నట్టు. సో ఏంటి, డ్రగ్ అనేది అలవాటు అయితే ఎలాంటి ప్రభావం చూపెడుతుంది మన బ్రెయిన్ పైన అనే విషయాలు చెప్పడానికి కోసమే ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి మీ దగ్గరికి వచ్చినాం. సో అలాంటి విషయాలు చెప్పడానికి రఘు సారు మీకు వివరంగా వివరిస్తారు. ఓకేనా సార్? అయితే ఈ డ్రగ్ గురించి మాకంటే ఎక్కువగా సార్కే బాగా తెలిసి ఉంటుంది, ఎస్ఐ సార్కి. సో ఆ సారు ఒక 5 నిమిషాలు దీనిపైన మాట్లాడాలని కోరుకుంటున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్. వినిపిస్తుందా? మనం డైలీ పొద్దున్న లేచిన తర్వాత ఏం చేస్తాం? ఒకరు చెప్పండి ఎవరన్నా. తర్వాత ఒకరు చెప్పండి. ఒకరు ఏం కాదు, మీ స్కూల్లోకే వచ్చినాం మేము, మీరు మా దగ్గరికి రాలే, భయపడద్దు. ఓకే, వెరీ గుడ్. చెప్పమ్మా. తర్వాత టిఫిన్ తింటాం, తర్వాత ప్రేయరా? ఓకే సరే. టీ తాగవా?
టీ అలవాట్లేదా? రాగి మాల్టా? ఓకే 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 కూర్చో. ఏం పేరు బుజ్జి? మేఘన. ఓకే సరే. ఇక్కడ మనం రెగ్యులర్గా అయితే ఇక్కడ ఇది ఫాలో అవుతున్నాం మనం మెనూ ప్రకారం. కొంతమంది ఏంటంటే ఫస్ట్ లేవగానే టీ తాగంది వాళ్ళ డే స్టార్ట్ కాదు అంటారు. అవునా? మీ ఇండ్లలో కూడా మా ఇంట్లో కూడా డైలీ కూడా ఫస్ట్ టీ తాగుతాం. అదేంటంటే ఒకరోజు తాగొచ్చు, 2 రోజు తాగొచ్చు, అంటే రెగ్యులర్గా. కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే అది తాగకపోతే ఇక ఏదో ఆ రోజు ఏదో మిస్ అయినట్టుగా, లేకపోతే ఇంకేదో కోల్పోయినట్టుగా అట్లా అనిపిస్తూ ఉంటుంది. అదొక వన్ టైప్ ఆఫ్ అడిక్షన్. ఇంకొకటి ఏంటంటే మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తారా మీరు? చేయరా? ఫస్ట్ టైం. ఓకే ఏం పర్లేదు. ఇక్కడ యూజ్ చేయకపోవడమే మంచిది. ఇంట్లో కూడా కొంతమంది ఏంటంటే అదే పనిగా మొబైల్ ఫోన్లు చూడడము, టీవీ సీరియల్స్ చూడడము, టీవీ సినిమాలు చూడడము, టీవీ చూడడం అనేది రెగ్యులర్గా అలవాటు లెక్క మారిపోతుంది. అంటే మన జీవన శైలిలో అలవాటు లెక్క మారుతుంది. అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు అది తెలియకుండానే మన జీవన ప్రక్రియలో భాగమైపోతుంది అన్నట్టు. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అది లేకపోతే మనం లేము అనే ఒక స్టేజ్కి వెళ్తే దాన్ని అడిక్షన్ అంటాం. అంటే ఆ ఒక అలవాటుకి మనము అది లేకపోతే అడిక్షన్ లాగా అయిపోతుంది మనకి. సేమ్ అదే విధంగా డ్రగ్ అంటే ఎంతమందికి తెలుసు ఇక్కడ? అంత చిన్నపిల్లలు ఉన్నారు. ఓకే, డ్రగ్ అంటే ఏం లేదు, కెమికల్ ఫార్ములా. అది మనం మెడిసిన్స్ వేసుకుంటాంగా, తలనొచ్చినా కానీ ఫీవర్ వచ్చినా కానీ, అది కూడా వన్ టైప్ ఆఫ్ డ్రగ్గే. బట్ ఏందనంటే అది ఏదన్నా రోగాన్ని మనకు మన దగ్గరికి చేరకుండా నయం చేసే విధంగా, క్యూర్ చేసే విధంగా యూజ్ చేసే డ్రగ్ అన్నట్టు. అట్లా కాకుండా ఇంకా కొన్ని కెమికల్ ఫార్ములాస్ ఎట్లా ఉంటాయంటే అదేదో మంచిగా యూజ్ చేసే డ్రగ్ అయితే అది, బట్ ఏంటంటే దాన్ని మిస్యూజ్ చేసి చాలామంది దాన్ని మత్తు పదార్థాల కింద వాడడం జరుగుతుంది. వాటిని మనము డ్రగ్స్ అంటాం. కెమికల్ పరిభాషలో ఏంటంటే ప్రతి ఒక్క మెడిసిన్ కూడా డ్రగ్గే. ఈ ఎవరైతే గవర్నమెంట్ కొన్ని బ్యాన్ చేసింది వాటిని మాత్రము ఎవరు కూడా కన్జ్యూమ్ చేయొద్దు అని చెప్పేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ బ్యాన్ చేయడం వల్ల వాటిని మన దగ్గర వాడుకలో లేకుండా ఉండాలని చెప్పేసి మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం పోలీస్ వాళ్ళం. అయితే వాటిని ఏంటంటే కొంతమంది స్మగ్లర్స్ కానీ ఇల్లీగల్ దందాలు చేసేవాళ్ళు కానీ వాటిని మిస్యూజ్ చేసి ఇట్లా మత్తుకు అడిక్షన్గా చేయడానికి కొంతమందికి దాన్ని సప్లై చేసి ఎక్కువ లాభాలు పొంది కేసులు రిజిస్టర్ చేయబడతాయి అలాంటి వాళ్ళ మీద. అయితే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ శాతం మీరు కస్తూర్బా ఇందులో చదువుతున్నారు. మీలో మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ తాతలు కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళు ఎవరన్నా కళ్ళుకు అడిక్షన్ ఉన్నారా? కళ్ళు ఎక్కువ సరే ఓకే, మీ వాళ్ళు తాగకపోవచ్చు. మీ విలేజ్లో ఎవరన్నా తాగే వాళ్ళని చూసిరా? ఓకే, మీ విలేజ్లో చూసిరానంటే అందులో మనోళ్ళు కూడా కొంతమంది ఎవరో ఒకరు ఉంటారు, అంతే కదా? వాళ్ళ బిహేవియర్ ఎప్పుడన్నా ప్యాటర్న్ అబ్జర్వ్ చేసిరా? వాళ్ళు పొద్దున్న లేవగానే కళ్ళు బట్టి దగ్గరికి వెళ్తారు, అవునా? ఒక సీసా తాగుతారు, తర్వాత పనికి వెళ్తారు, పనికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ వస్తారు, మళ్ళీ అదే కళ్ళు సీసా మళ్ళీ ఒకటి తీసుకుంటారు, తాగుతారు, ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత చిన్న చిన్న గొడవలు. అదేంటంటే కళ్ళు తాగిన తర్వాత మనం మామూలుగా ఆలోచిస్తున్నాం కదా. ఇప్పుడు నేను ఇక్కడ స్కూల్లో ఉన్నా, నేను ఇప్పుడు ఏం తాగలే, ఓకేనా? మీ టీచర్స్ కూడా ఎవరేం తాగలే, మీరు కూడా ఏం తాగలే, ఓకేనా? అందరం కూడా మనం నార్మల్గా బిహేవ్ చేస్తాం. అంటే కూర్చోమంటే కూర్చుంటాము, నిలబడమంటే నిలబడతాము, మాట్లాడమంటే మాట్లాడతాం, అంతే కదా? కళ్ళు తాగితే ఏంటంటే నేను కూర్చోమనంటే మీ బాడీ ఇంకొక పని చేస్తుంది అన్నట్టు. అంటే మన బాడీ మన కంట్రోల్లో ఉండదు. అందుకని చెప్పేసి ఆ అడిక్షన్ అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది. ఇక డైలీ వాళ్ళు తాగకపోతే ఉండలేరు. అది ఇల్లీగల్ కదా, కళ్ళు తాగడం అనేది ఇల్లీగల్. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నట్టు? ఎందుకు అవి బ్యాన్ చేయట్లేరు? ఎవరికన్నా థాట్ వచ్చిందా? మరి మాకు కూడా కనబడతాయి కదా అవి రోడ్ మీద, పిచ్చోళ్ళు అయిపోతారు. ఓకే, అదొకటి పాయింట్, రైటే. ఇంకా ఎందుకు ఎన్ఫోర్స్మెంట్ చేయట్లేదు మరి మేము?
విడిసచ్చి పడిపోతారు. బ్యానే ఉంది అది, ఓకేనా, బ్యానే అది. కాకపోతే ఏంటంటే ఆమె ఇప్పుడు మీ ఫ్రెండ్స్ చెప్పినట్టుగా వాళ్ళ మెంటల్ కండిషన్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయిన తర్వాత దాన్ని డీ అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఆ కళ్ళు తాగి అఫెన్సెస్ చేస్తారు, ఏదన్నా వేరే ఏమన్నా ఈ క్రిమినల్ కాన్స్పిరసీ అంటే ఏమన్నా క్రైమ్స్ చేయడం కానీ అట్లాంటివి చేస్తారు. అట్లాంటి వాళ్ళని మేము జైల్లో పెడతాం. మరి వీళ్ళకేం కాదు ఎందుకు? వీళ్ళు రెగ్యులర్గా కళ్ళు తాగే వాళ్ళే. అట్లాంటి వాళ్ళని కొంతమంది మాకు దొరికినప్పుడు ఏం చేస్తామంటే మేము జైల్లో పెడతాం. జైల్లో పెట్టినప్పుడు కూడా మరి కళ్ళు ఇవ్వాలి. కళ్ళు ఇవ్వకపోతే నడవది. కాకపోతే జైల్లో కళ్ళు అనేది ప్రొహిబిటెడ్. అక్కడ ఏం చేస్తామంటే డీ అడిక్షన్ సంబంధించి ఇవే డ్రగ్స్ కానీ కొన్ని టాబ్లెట్ల రూపంలో ఇస్తాం. మేము టాబ్లెట్స్ రూపంలో ఇస్తాం. అదేంటంటే డోసేజ్ తక్కువ ఉంటుంది. అది మెల్లమెల్లగా అలవాటు చేసి కొంచెం అంటే ఏదైనా ఇంపార్టెంట్గా అంటే మైనర్గా వాళ్ళకి ఆరోగ్యపరమైన సమస్య ఏదైనా తలెత్తుతుంది అనే సందర్భంలో మాత్రమే అట్లాంటి డ్రగ్ ఇస్తాం. అక్కడ డాక్టర్ ఉంటాడు జైల్లో, వాళ్ళకి ఏమన్నా అవుతుంది అనే సిచ్యువేషన్లో మాత్రమే అట్లాంటి ఆ టాబ్లెట్ ఒకటి ఇస్తాం. ఆ టాబ్లెట్ ఇచ్చినప్పుడు ఏంటంటే కాసేపు సెట్ అయిపోతారు. మళ్ళీ తర్వాత దాన్ని కొంచెం ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ చేస్తాం. అంటే ఇక్కడ డైలీ పొద్దున సాయంత్రం తీసుకునే కళ్ళును మేము ఏం చేస్తామంటే ఒకటేసారి అయితే మార్నింగో మధ్యాహ్నమో ఈవినింగో ఏదో ఒక టైంలో ఒకవేళ మంచిగా ఉన్నారనుకోండి 2 డేస్కి ఒకసారి, ఇంకా కొంచెం ఓకే ఉన్నారు కంట్రోల్ అవుతున్నారు 3 డేస్కి ఒకసారి ఇంకా ఉన్నారు వాళ్ళకి బంద్ చేస్తాం. ఈ విధంగా వాళ్ళకి ఏంటంటే డీ అడిక్షన్ సెంటర్లలో ఏదైతే ట్రీట్మెంట్ చేస్తామో అదేవిధంగా జైల్లో కూడా అట్లాంటి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తాం మేము. వీటి మీద మరి తాగడం వల్ల ఇంతకుముందు కూడా కళ్ళు ఉంటుండే, పాతకాలంలో ఉంటుండే కళ్ళు. అప్పుడు తాగినప్పుడు ఇట్లాంటి రోగాలు ఏం లేవు. ఇప్పుడే ఎందుకు ఇట్లా జరుగుతుంది? మరి కెమికల్స్ యాడ్ చేస్తున్నారు. ఏం కెమికల్ అది? అదే ఏం డ్రగ్ అది? మన దగ్గర ఎక్కువ ఆల్ఫాజోలం అని ఉంటుంది మన దగ్గర. అంటే ఖమ్మం, మన కామారెడ్డి కానీ నిజామాబాద్ కానీ ఈ ఏరియాలో ఆల్ఫాజోలం అని ఒకటి ఉంటుంది. మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం కావాలి. మీరు ఇది వాడడం కాదు కానీ మీ పేరెంట్స్కి కానీ లేకపోతే మీ విలేజ్లో కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అది తీసుకోవద్దని చెప్పడానికి మీకు అర్థం కావాలి కాబట్టి ఇంత డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఆల్ఫాజోలం అనే ఒకటి డ్రగ్ అది. దాన్ని యాక్చువల్గా అయితే టాబ్లెట్స్ ప్రిపేర్ చేయడానికి, టాబ్లెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాడతారు. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మొత్తంలో ఇల్లీగల్గా కొని మన ఈ టాడీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అందులో కలిపి అమ్మడం జరుగుతుంది. అది ఒక్కసారి అలవాటు అయిందనంటే దాన్ని డీ అడిక్షన్ చేయడం అనేది చాలా కష్టం. కరోనా టైంలో నాకు తెలిసి మీ అందరూ కూడా ఇంకా అసలు మీకు ఐడియా ఉందో లేదో, కరోనా టైం గుర్తుందా ఎవరికన్నా? మీకు గుర్తులేదు కావచ్చు, మీరు పుట్టలే కావచ్చు, పుట్టిరు కావచ్చు కానీ చిన్నగా ఉన్నారు. ఓకే, ఆ కరోనా టైంలో ఏంటంటే ఎస్పెషల్లీ నిజామాబాద్ కామారెడ్డి ఏరియాలనే చాలామంది కళ్ళు బట్టీలు కూడా బంద్ చేసేసరికి చాలామంది కొంచెం మెంటల్గా బిహేవ్ చేయడము, మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడము అట్లాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అయినాయి మాకు. ఆ సందర్భంలో అసలు ఏమవుతుంది అనేది అర్థం కాలే ఫస్ట్. తర్వాత ఏంటంటే చూస్తే ఈ కళ్ళు వల్ల వీళ్ళు అడిక్షన్ ఉన్నారు, దీనివల్ల ఇట్లా అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసేసుకొని అది ఓపెన్ చేయమని చెప్పారు. కాబట్టి ఏంటంటే ఆ విధంగా వాళ్ళు ఆ స్మెల్ చూసినా లేకపోతే అది తాగినా కానీ అట్లాంటి ఇబ్బందులు అవుతాయి. అట్లాంటివి ఇంకా మారక ద్రవ్యాలు ఇంకా చాలా ఉంటాయి. అది ఒకటే ఆల్ఫాజోలం అనేది ఒకటే కెమికల్, నేను ఒకటే చెప్పిన. ఇంకా రిమైనింగ్ ఏంటంటే మీరు ఎక్కువ వినే మాటలు ఏంటంటే గంజాయి ఒకటి, ఇదొకటి, ఈ రెండే వింటారు. మన దగ్గర అయితే ఎక్కువ ఉన్నాయైతే ఈ రెండే ఉంటాయి. ఇంకా చాలా వరకు వేరే మారక ద్రవ్యాలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఎవరు యూజ్ చేయకూడదు. దాని గురించి అని చెప్పేసి ఎస్పెషల్లీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అని చెప్పేసి పోలీస్ శాఖదే సపరేట్ వింగ్ అన్నట్టు. ఇది ఇంతకుముందు లేకుంటుండే, దాన్ని అంటే అందులో భాగంగానే ఉంటుండే, పోలీసులో లోపలనే భాగంగా ఉంటుండే. ఇప్పుడు ఏమైందనంటే ఎక్కువ మంది వాడుతున్నారు. ఇట్లాంటిది కొంచెం మనం కంట్రోల్ చేయాలి, కట్టడి చేయాలి. మన గవర్నమెంట్ మన తెలంగాణ ప్రజల్ని కూడా కాపాడాలనే సదుద్దేశంతో ఒక సపరేట్ ఒక డీజీ ర్యాంక్ ఆఫీసర్ని దానికి డైరెక్టర్గా పెట్టి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అని చెప్పేసి ఒకటి సపరేట్ వింగ్ లాగా తయారు చేశారు. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఇంతకుముందు లేకుంటుండే, ఇప్పుడు వచ్చినాయి, దాన్ని కూడా సపరేట్ వింగ్. అట్లా అదేవిధంగా ఈ యాంటీ నార్కోటిక్స్ కూడా ఇట్లాంటివి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా డైరెక్టర్ గారి ఆదేశాల అనుగుణంగానే ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేది వీళ్ళు ఏం చేస్తారంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ వాళ్ళు
ఎడ్యుకేట్ చేయడము, మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందించడము, అట్లాంటి కార్యక్రమాలు, సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. వీళ్ళని టైఅప్ చేసుకొని ఈ మారుమూల ప్రాంతాలలో ఏదైతే మారుమూల ప్రాంతాలు ఉంటాయి, స్కూల్స్ కానీ లేకపోతే ఇంకా కాలేజెస్ కానీ ఇంకా బయట పబ్లిక్ కానీ ఏదన్నా సోషల్ ఆర్గనైజేషన్లో కానీ వీళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేయడానికి అని చెప్పేసి ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా మనకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా వీళ్ళను మీకు ఎడ్యుకేట్ చేయడానికి మాత్రము ఇక్కడ పంపించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ కూడా మేము మా పోలీస్ శాఖ తరఫున ఒకటే విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, మీరందరూ బాగా చదువుకోవాలా. ఇట్లాంటి సోషల్ ఎవిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డ్రగ్స్ కానీ ఇంకా వేరే సైబర్ క్రైమ్స్ కానీ వీటికి సంబంధించి మీ ఇంట్లో వాళ్ళని ఎవరైతే తెలియని వాళ్ళని ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో మీ కస్తూర్బా స్కూల్ని ఎంచుకోవడం జరిగింది. మన ఈ వర్ని మండలంలో ఈ కోటయ్య క్యాంపు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి రావడం కూడా అదే ఉద్దేశము. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ కస్తూర్బా స్కూల్ యొక్క యాజమాన్యానికి, అదేవిధంగా ఇంపాక్ట్ ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మీరందరూ కూడా దీనికి సంబంధించి ఇంకేమైనా ఎగ్జాంపుల్ చెప్పమన్నా కానీ ఒకటి రెండు నేను చెప్తాను. ఈ లోపల మన సార్ మాట్లాడతారు, ఇంపాక్ట్ ఫౌండేషన్ సార్, దాని గురించి వాళ్ళ గురించి ఒకటి. తర్వాత నేను ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకొని మా దగ్గర రియల్ టైంలో ఒక కేసులు అయినాయి, 2-3 కేసులు మేము కూడా ఇన్వెస్టిగేషన్ చేసినాము, దాని గురించి చెప్తాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు.